హాయ్ అండి అందరికి వందనాలు. తండ్రి ప్రభువ, నేను ఆయాలు చెప్పాను కదా మా ఏంకుడు గారు చనిపోయారని. మా అమ్మాయిని ఇచ్చిన మామగారు ఇవాళ 14వ రోజు నేను వెళ్తున్నాను. రేపటికి 15వ రోజు. రేపు పెద్ద కర్మ. దేవుడు అతను ఆకాశమందు జ్ఞాపకం ఉంచుకొని తన బిడ్డల్ని తన భార్యకి ధైర్యం శక్తి ఇచ్చి కాపాడాలి. ఆ దేవుడితో పాటు తను కూడా ఆకాశమందు తన బిడ్డల కోసం తన భార్య కోసం కాసి చూస్తా ఉండి కాసి కాపాడాలి. అదే అందరం కోరుకునేది. నిన్న మానకొండ పుల్లారెడ్డి బాబా చనిపోయిన మా పాస్టర్ గారు కూడా అలాగే ప్రార్థన చేశారు. ఇది నేను ఎత్తకపోయే బట్టలు అల్లుడికి ఏపరాలకి ఇంకుడికి ఇవన్నీ మా వారసులు మా సీతమ్మక్క ఇచ్చినాయి. మా అక్కడ బజార్ వాళ్ళు పరస మా వారసులు మా వాళ్ళు ఇచ్చినాయి. అందరూ వీళ్ళంతా రేపు వస్తారు కానీ నాకు ఇచ్చారు రేపు పెట్టకూడదని. మొన్న స్వీట్ ఇమ్మని అందరూ చెప్పారు, నేను ఇలేకపోయాను. అందరూ క్షమించండి. మళ్ళీ ఇవాళ వెళ్తున్నాను. ఇవాళ వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ మీరు రుణాలు ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. నేను ఉండన్నాళ్ళు నా బిడ్డను కలుపుకున్నారు మీరు అందరూ. మా తాటిపట్టి వాళ్ళకి దేవుడు ఆశీర్వదించింది కాక ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇవాళ మా కోటిరెడ్డి కూడా ఆటో నేను మాట్లాడతానని తెలిసి నాకు చాలా సంతోషం వేసింది. కోటిరెడ్డితో నేను ఎక్కువ మాట్లాడలేను, నాకు గర్ర అనుకోబాక కోటిరెడ్డి. నాకు నువ్వంటే అభిమానం అంతే. నువ్వు నా మనసులో ఒక లెవెల్లో ఉంటావయ్యా, ఒక ఏపీలాగా. అందుకే నేను అప్పుడు ఎప్పటికి నేను మాట్లాడలేను ఎదురుపడి. ఏమనుకోబాగయ్యా. నిన్ను నీ బిడ్డల్ని నీ తల్లిదండ్రులని దేవుడు ఆశీర్వదించుతారు. ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. దేవుడిని నమ్ముకుని 41 సంవత్సరం ఈ సంవత్సరంతో నాకు కాకాణి సరస్వతేల కాడ బళ్ళారాధన ఇచ్చారు. అక్కడ కూడా నన్ను అంతమందిలో పిలిచి హైదరాబాద్లో కూడా కలవరి టెంపుల్లో నన్ను పిలిచి అసలు నా ఫోన్ నెంబర్ అప్పుడప్పుడు ఒకసారి ఇచ్చాను ఆ బావ తీసుకెళ్తే. ఇక ఆ నెంబర్తో చేసి నాకు ఆయాల కొత్తగా వచ్చింది ఎవరైనా పిలిచి నాకు అది టోపీలాగా వేసే సిలివిచ్చి సన్మానం చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది.